నెక్స్ట్ క్వశ్చన్ చిన్న అడుగుతున్నారు. పల్సర్ 125 వర్సెస్ ఎన్ఎస్ 125 విచ్ ఈస్ బెస్ట్ ఫర్ మైలేజ్ అండ్ పవర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైలేజ్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా టెక్నికల్ గా 125 cc ఇంజిన్ ప్రొవైడ్ చేసినప్పటికీ పల్సర్ 125 లో 2 వాల్వ్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్ఎస్ 125 లో 4 వాల్వ్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎన్ఎస్ 125 లో బ్యాక్ సైడ్ 120 సెక్షన్ బ్రాడ్ టైర్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మనకి మైలేజ్ అనేది తక్కువ అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనం 45 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అదే మనం పల్సర్ 125 లో చూసుకుంటే మనకి దీని యొక్క మైలేజ్ అనేది 55 కిలోమీటర్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీరు పవర్ గురించి అడిగారు కాబట్టి రెండింటిలో కూడా మనకి సేమ్ పవర్ అండ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎన్ఎస్ 125 లో 11.8 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తే పల్సర్ 125 లో 11.6 PS పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ కూడా మనకి ఎన్ఎస్ 125 లో 11 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తే పల్సర్ 125 లో 10.8 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అండ్ టార్క్ అనేది ఎన్ఎస్ 125 లో 0.2 PS పవర్ అలాగే 0.2 Nm టార్క్ అనేది ఎక్కువ అయితే ఉంది. ఎన్ఎస్ 125 లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది, పెరిమీటర్ చార్జ్ అయితే ఉంటుంది, అండ్ ఇంకా 120 సెక్షన్ బ్రాడ్ టైర్ అయితే ఉంటుంది. ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి మనకి ఎన్ఎస్ 125 అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఎన్ఎస్ లవర్ అయ్యండి ఎన్ఎస్ 160 కానీ ఎన్ఎస్ 2 కానీ కొనే బడ్జెట్ మీ దగ్గర లేకపోతే అప్పుడు మాత్రమే మీరు ఈ బైక్ అయితే తీసుకోండి. అండ్ ఇది ఫ్యామిలీకి సెట్ అవ్వదు, ఓన్లీ యూత్ మాత్రమే సెట్ అవుతుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీకు ఫ్యామిలీకి కూడా యూజ్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు పల్సర్ 125 మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. సో మీ క్వశ్చన్ కి ఒక ఆన్సర్ అయితే ఇచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ మీదే పిక్ చేయొచ్చు. కింద కామెంట్స్ లో ఒక మంచి కామెంట్ అయితే రాయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.